ఈరోజు మన వాక్య భాగ అంశము నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు దీవించబడును. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 5వ వచనము. నీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవించబడును. చాలా ప్రతి ఒక్కరిలో ఒక ప్రశ్న ఉంది. ఈరోజు మనము దేవుని మీద ఆధారపడినట్లయితే ఆ దేవుడు మన ఇంటి అవసరాలు మాత్రమే తీర్చేవాడు మాత్రం కాదు, కానీ మన ఇంటి వాతావరణము కూడా ఆయన మార్చువాడై ఉన్నాడు. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, దేవుడు ఆశీర్వదించాడు అనుకోండి, ఇల్లు ఇల్లులాగా ఉంటుంది. దేవుడు గనక ఆశీర్వదించినట్లయితే ఆ ఇంట్లో అవసరాలు మాత్రమే కాదు, కుటుంబం కూడా నెమ్మది కలిగిన అనుభవాల్లో నింపబడుతూ ఉంటుంది. నీ ఇంటిలో ఆ పిండి తొట్టి, ఆ గంపను తొట్టి రెండు దీవించబడతాయి అంటున్నాడు. అయితే దేవునితో మొదలైన కుటుంబం గురించి ఇక్కడ ఈ గ్రంథకర్త మాట్లాడుచున్నాడు. దేవునితో మొదలైన కుటుంబము దీవెనతో నడిచేదిగా ఉంటుంది. ఈరోజు కుటుంబము బలంగా ఉండాలంటే డబ్బు కాదు కావాల్సింది, పరపతి కాదు కావాల్సింది, దేవుని మీద నమ్మకం కావాలి. ఆ ఇంటికి దేవుడు నాయకుడై ఉండాలి. చాలా సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం, చాలా కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం, చాలా బంధాల్లో మనం చూస్తూ ఉంటాం. ఆ బంధం పాడవకూడదని కొంతమంది మనుషులు డబ్బు సహాయం చేస్తారు. కొంతమంది మనుషులు ఏం చేస్తారు అంటే వారు చేయగలిగిన మట్టుకి వెళ్ళి వారు పనిచేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ బంధాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన వారిలో కనబడుతుంది. కొంతమంది మనుషులు ఇంట్లో కూడా పనిచేస్తారో లేదో తెలియదు, కానీ ఆ బంధం కాపాడాలని అక్కడ ఒళ్ళంతా విరగదీసుకొని ఒళ్ళు పులిసిపోయేలాగా ఆ బంధం కాపాడు నిమిత్తము ఆ చుట్టాల ఇంటి దగ్గర, అన్నదమ్ముల ఇంటి దగ్గర పనిచేస్తూ ఉంటారు. కానీ ఎంత చేసినా కూడా కొన్ని బంధాలు ఉంటాయి, ఆ బంధాలు నిలవు. నువ్వు దేని గురించి అయితే భయపడి నువ్వు ఒళ్ళు ఎరగొట్టుకున్నావో, ఒళ్ళు హోనం చేసుకున్నావో, దేని గురించి అయితే భయపడి ప్రతిసారి నీ జేబు ఖాళీ చేసుకున్నావో, దేని గురించి అయితే భయపడి అనేకమైన అవకాశాలు నువ్వు ఇస్తూ ఉన్నవాడుగా ఉన్నావో, ఈ బంధాలన్నీ కూడా డబ్బులతో ఉండవు. అవసరాలలో నువ్వు ఆదుకున్నావని కూడా బంధాలే ఉండవు. అవి నిలబడాలంటే ఖచ్చితంగా అక్కడేముండాలంటే దేవుడు ఉండాల్సింది. ఆ బంధాన్ని ఎవరు కట్టాలి? దేవుడు కట్టాల్సిందే. నీవు నీ బంధువుల ఇళ్లలో నువ్వు ఎంత శక్తి వంచన లేకోకుండా పనిచేసినా కూడా నువ్వు 100 పనులు చేయి, 100లో 90 పనులు అన్ని మంచి పనులు చేయి, ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడు చూడు, అప్పుడు నువ్వేంటో అర్థమవుతుంది, ఆ మనుషులు ఏంటో అర్థమవుతారు. ఇప్పుడు దేవునితో మొదలైన కుటుంబం గురించి నేను మాట్లాడుచున్నాను. మన కుటుంబము ఎక్కడ మొదలైనది కాదు, మన కుటుంబము ఎవరితో మొదలైనది అన్నదే ప్రశ్న. ఈ కుటుంబం ఎవరితో మొదలైంది? దేవునితో మొదలైందా లేదా? ఇక్కడ యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారందరూ యెహోవాను సేవించెదము. ఆయన నిర్ణయం తీసుకున్నాడు. మీరు ఏదైనా చేయండి, మీరు ఎట్లయినా ఉండండి, నేను మనుషులను సంతోషపెట్టడానికైతే లేను, నేనును నా ఇంటి వారందరూ కూడా యెహోవాను సేవించదని ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. ప్రజలు ఎలాగున్నా, పరిస్థితులు ఎలాగున్నా, నా కుటుంబం మొత్తం దేవుని ఆరాధిస్తుంది. యెహోషువ కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడంటే వర్ధిల్లింప చేసిన వాడుగా ఉన్నాడు. దేవుడు లేకోకుండా మొదలైన కుటుంబాల్లో ఏముంటుందంటే నాశనం అనేది ఉంటుంది. రెండో మాట, మొదటి మాట ఏం చెప్పాను? దేవుడు కలిగిన కుటుంబము, దేవునితో ప్రారంభమైన కుటుంబంలో ఏముంటుంది? దీవెన ఉంటుంది. పక్కవారు చెప్పండి, నీ కుటుంబం దేనితో ప్రారంభమైంది అడగండి. డబ్బుతోనా, దేవునితోనా? పక్కవారిని అడగండి, నాకు చెప్పొద్దు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొంచెం గట్టిగా. ఇప్పుడు మన బంధం, ఇప్పుడు పక్కవారి ఒక్క ప్రశ్న మాత్రం గ్యారెంటీగా అడగండి. మన బంధం అవసరాల కోసం నిలబడిందా లేకపోతే దేవుని బట్టి నిలబడిందా అని అడగండి. నిజాయితీగా పక్కవారిని అడగండి, పక్కన చూసి. మీ బంధం నిజంగా అవసరాల కోసం నిలబడిందా, దేవుని బట్టి నిలబడిందా?
అర్థమవుతుందా? దేవునితో ప్రారంభమైన కుటుంబం గురించి నేను చెప్తున్నాను, యెహోషువ కుటుంబం. మరి దేవుడు లేకోకుండా మొదలుపెట్టిన కుటుంబం కనబడుతుంది. అది డబ్బుతో ఉంది, ఉద్యోగాలతో ఉంది, ఆస్తిపాతులతో ఉంది, ఎకరాలతో ఉంది. చాలా అనుకుంటున్నారు మాకేమిటి అని. దేవుడు అంటున్నాడు, యెహోవా ఇల్లు కట్టించినలా కట్టువారి ప్రయాసము వ్యర్థమే. నేను ఎంత దైవ సేవకుండా అయినా సరే, మా కుటుంబాన్ని దేవుడు కట్టకపోతే, మా ఇంటిని దేవుడు కట్టకపోతే మా ప్రయాస వ్యర్థమే. ఇక్కడ ఏలి అని దైవ సేవకుడు ఉన్నాడు, అతను దేవుళ్ళో ఉన్నాడు, సరిపోయింది. కానీ అతని బిడ్డలు ఏలి కుమారులు ఎక్కడున్నారు? ఓ ఏలి, నువ్వు దేవునితో ప్రారంభించావు, కానీ నీ కుటుంబం దేంతో ప్రారంభమైంది? నీ బిడ్డల జీవితం దేంతో ప్రారంభించుకున్నావు? దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. అక్కడ ఏలి ఉన్నాడు, ఈరోజు మనం ఉన్నాం. ఏలి స్థానంలో నీవైతే భక్తే, కానీ నీ బిడ్డల్ని ఎక్కడ ప్రారంభించావు? దేవుడు లేకోకుండా ప్రారంభమైన కుటుంబాలు కనపడుచున్నాయి. ఆ కుటుంబాలు నాశనం అవుతాయి అనడానికి ప్రత్యక్షమైన ఉదాహరణ ఎవరో కాదు, ఏలి యొక్క కుటుంబమే. ఏలి యొక్క కుటుంబమే. ఈరోజు దేవుని సేవ మాత్రమే కాదు, దేవునితో కుటుంబం కూడా అవసరం. మాతో కూడా ఈ దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. మరి ఒక మాట, దేవునితో మొదలైన కుటుంబము తుఫానులు వచ్చినా కూడా అవి నిలబడతాయి. మొదట దేవునితో ప్రారంభమైన కుటుంబం ఏమో దీవించబడుతుంది. 2, దేవుడు లేకోకుండా ప్రారంభమైన కుటుంబం ఏమో నాశనం అవుతుంది. 3, దేవునితో ప్రారంభమైన కుటుంబంలో తుఫాన్లు వస్తాయి కానీ నిలబడతాయి. అదేమిటమ్మా, మీరు దేవుని నమ్ముకున్నారు కదా అని అంటుంటా. దేవుని నమ్ముకున్నంత మాత్రం తుఫాన్లు రావు అని నేను చెప్పను. దేవుని నమ్ముకున్నంత మాత్రాన కష్టం రాదు అని చెప్పను. అన్నిటినీ కూడా దేవుడు శోధించబడిన మీదట నీవు సువర్ణమై, అంటే శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయును, ఇట్టి నిరీక్షణ మిమ్మలను సిగ్గుపరచదు అని దేవుడు అంటుంది. ఇప్పుడు దేవుని నమ్ముకున్న వారికి తుఫాన్లు వస్తాయా రావా? అడిగి చెప్పాలి. ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న అదేమంటమ్మా, నీ జీవితంలో ఎట్లా అయింది అంటాం కాదు. నువ్వు అడగాల్సిన ప్రశ్న, ఇదిగో నువ్వు దేవుని నమ్ముకున్నావు, ఆనాడు తుఫాను వచ్చింది, నిమ్మలపరిచాడు కదా. ఎటువంటి పెద్ద తుఫానైనా, భీకర అవమానకరమైన సంఘటనలైనా నువ్వు ఎదుర్కోవచ్చు. ఓ అన్నా నీ జీవితంలో, ఓ లోయ నీ జీవితంలో ఏం జరిగింది? ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన తుఫాన్ వచ్చింది. లేయాకేమో ఇంటిలోనే ఉంది కానీ పరాయి స్త్రీగా ఉంది. అన్నా ఇంటిలోనే ఉంది, తోటి తన సొంత సహోదరి చేత బాధించబడుతుంది. ఇద్దరు బిడ్డల నిమిత్తమే ఒక్కో తుఫాను ఒక్కో ఇంట్లో ఒక్కో రకంగా దాడి చేస్తుంది. అయినా సరే వారి కుటుంబాల్లో దేవుడు ఉన్నాడు. ఆ తుఫాను దేవుడు నిమ్మలపరిచిన వాడుగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబం కనబడుతుంది. ఆ కుటుంబం దేవుణ్ణి ఆధారం చేసుకుంది, ఓడ నిర్మాణం చేసుకుంది. అయ్యా నువ్వు దేవుణ్ణి ఆధారం చేసుకున్నావుగా, తుఫాను ఎందుకు వచ్చింది? అయితే ఆయన అంటున్నాడు, నా జీవితంలో దేవుణ్ణి ఆధారం చేసుకున్నా కాబట్టి తుఫాను వచ్చిన తుఫాన్లో రక్షణగా దేవుడు నన్ను ఓడలోకి పంపించాడు అంటున్నాడు. హల్లెలూయా. జలములలో పడి నీ వెళ్ళినా అవి నీ మీద పారవు, అగ్నిలో నువ్వు నడిచిన జ్వాలలు నిన్ను కాల్చా చాలవు. ఎందుకంటే నువ్వు దేవుని మీద ఆధారపడ్డా కదా. నీ కుటుంబం ప్రారంభించబడింది దేని మీద? దేవుని మీద ప్రారంభించబడింది. తుఫాన్లు రావు అని నేను చెప్పను. ఒక భార్య భర్తలు చూస్తా బాగానే ఉన్నారు, చూడముచ్చటగా, ముక్కు మూతి అంతా సేమ్ టు సేమ్. అయితే ఏం జరిగింది? వారేం పెద్ద సంపాదన పొరలే కాదు, పెద్ద కుటుంబం కాదు, పెద్ద ఇల్లు కాదు, పెద్ద రాబడి లేదు. పరిస్థితులు ఏమీ కూడా వారికి అనుకూలంగా ఉన్నాయంటే ఏమీ అనుకూలంగా లేవు. వారి మధ్య కూడా చాలా భేదాభిప్రాయాలు వచ్చాయి, గొడవలు వచ్చాయి. కానీ ఆ కుటుంబం విడిపోకోకుండా ఉంది. కుటుంబం ఎలాగుందండి? విడిపోకుండా ఉండదు. కొన్ని కుటుంబాల్లో ఉండే డబ్బు, బోళ్ళంత డబ్బు ఉందండి, కానీ చిన్న మాట ఏం చేసిందంటే ఆ బంధాన్ని విడగొట్టేసింది. మరి ఈ కుటుంబంలో అంతకన్నా ఎక్కువ మాటలు ఉన్నాయి, ఈ భార్యాభర్తల మధ్య అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. కానీ ఎందుకు నిలబడ్డాయి తెలుసా? ఆ కుటుంబం దేవుని భయం చేత కట్టబడింది కాబట్టి. హల్లెలూయా. అంటే భార్యాభర్తలు అన్న తర్వాత దేవుని నమ్ముకున్న భార్యాభర్తల్లో గొడవలు రావా? చెప్పండి. దేవుని నమ్ముకున్న భార్యాభర్తల్లో గొడవలు రావు నేను చెప్పను. గొడవలు వచ్చిన వారు దేవుణ్ణి కలిసి ఆరాధిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
అందుకే దేవునితో ప్రారంభమైన కుటుంబంలో తుఫాన్లు వస్తాయి. తుఫాన్లు వచ్చినా కూడా వారు నిలబడతారు. వారు ఏమవుతారండి? నిలబడతారు. దేవునితో మొదలైన కుటుంబములు ఏమవుతారు తెలుసా? ఆ కుటుంబాల్లో తల్లిదండ్రులు నాయకులుగా ఉంటారు. ఈరోజు బిడ్డలైన వారు మన మాటలు వింటారో లేదో నేను చెప్పను, కానీ మనం చేసే పనులన్నీ కూడా వారు కళ్ళారా చూస్తారు. ఈరోజు దేవుని మీద నీ కుటుంబం ఆధారపడితే, దేవునితో నీ కుటుంబం ప్రారంభమైతే, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనము చూసుకున్నట్లయితే, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు ఈ హృదయములో ఉండవలను, నీవు నీ కుమారులకు చాలండి, నీవు నీ కుమారులకి. అంటే దేవుని మీద ఆధారపడిన కుటుంబంలో ఆధ్యాత్మికమైన నాయకత్వం ఉంటుంది. ఆధ్యాత్మికమైన నాయకత్వం. నువ్వు అరిచావనో నువ్వు కొడతావనో భయపడరాళ్ళు. ఆ కుటుంబంలో నీలో ఉన్న ఆధ్యాత్మికమైన నాయకత్వము నీ మాటల కన్నా ఎక్కువగా నీ ప్రవర్తన ఆ బిడలైన వారు చూస్తూ ఉంటారు. ఇదిగో నువ్వేదైతే నేర్చుకున్నావో నేర్చుకున్న దాన్ని నీ బిడ్డలకు నేర్పించు. దేవుడి మీద ఆధారపడే కుటుంబంలో తల్లిదండ్రులే నాయకత్వం చేస్తారు. మీ ఇంట్లో నాయకత్వం చేసేది ఎవరు? ఆ ఇంట్లో ఆ తల్లి పెద్దగా చదువు లేదు, డబ్బేమీ సంపాదించలేదు, బిడ్డలకి క్షేమకరమైన స్థితి ఏమి నిలపట్లేదు, కానీ ఆమె చేసే ప్రతి పని ఏమిటంటే ప్రతిరోజు మోకరించి కన్నీరు గార్చేది. ఆ తల్లి ఏమన్నా బిడ్డల గురించి ఏమన్నా భవిష్యత్తు గురించి ప్రయాసపడిందా అంటే? ఆమె చేయగలిగింది చేస్తుంది, కానీ ఆమె శక్తికి మించింది బిడ్డల యొక్క పోషణ కానీ చదువులే కానీ అన్నీ కానీ. కానీ ఆమె చేయగలిగింది ఒకటే, కన్నీరు విడిచి ప్రార్థన చేసింది. కొంతకాలం అయిన తర్వాత ఆ బిడ్డలైన వారు అంటున్న వారిగా ఉన్నారు, ఇదిగో వారు స్థిరపడ్డారు గొప్పగా. ఈరోజు మా తల్లి చేసిన ప్రార్థనే మమ్మల్ని క్షేమకరమైన స్థితిలో నిలబెట్టింది. దేవునితో ప్రారంభమైన కుటుంబంలో తల్లిదండ్రులు ఏం చేస్తారటండి? నాయకత్వం వహిస్తారు. ఈరోజు మీ ఇంటిలో మీరు నాయకత్వం వహిస్తున్నారా లేదా? ఒకసారి పునరాలోచన చేసుకోండి. మీ బిడ్డలు మీ ఆధ్యాత్మికమైన నాయకత్వంలో కనుక మీరు ఉన్నట్లయితే దేవుడు మీ ఇంటిలోని గంపయ్యు ఆ యొక్క తొట్టెను దేవుడు దీవించును గాక. హల్లెలూయా. ఎందుకంటే పిల్లలు మన మాట వినరు, కానీ మనల్ని చూస్తూ ఉంటారు. మనం చూచిన విధానాన్ని బట్టే మన ఇంట్లో ఆధ్యాత్మికమైన నాయకత్వం అనేది మొదలవుతుంది. నీ ఇంట్లో నీ ఆధ్యాత్మికమైన నాయకత్వం భర్తగా ఉన్న నీవు ఉన్నావా, భార్యగా ఉన్న నీవు ఉన్నావా? దేవుడు అంటున్న వాడుగా ఉన్నాడు. ఎవరు ఈ ఆధ్యాత్మిక నాయకత్వం నడిపించేది? దేవుని మీద ఆధారపడ్డ కుటుంబంలో తల్లిదండ్రులు ఎలాగుంటారు? గట్టిగా చెప్పాలి, ఇంకొంచెం గట్టిగా. ఈరోజు ఈనాటి నుంచి మీ కుటుంబంలో తల్లిదండ్రులుగా ఉన్న మీరు నాయకత్వం వహించుదురుగాక. ఇంకొంచెం గట్టిగా. అయితే అసలు విషయం కొత్తున్నా, ఇక్కడ నీ గంపయ్యో దేవుడు ఏమంటున్నాడండి? గంప. గంప అంటే ఆ రోజు డబ్బులు దాచుకునేది అన్నమాట. ఒక కాలం మా తల్లిదండ్రుల కాలంలో ఏమో పెట్లో దాచుకునేవాళ్ళు డబ్బులు. ఎక్కడ దాచుకునేవాళ్ళండి? పెట్లో. మీ కాలంకి వచ్చిన తర్వాత బీరువాళ్ళు. ఈ బీరువాళ్ళు చాలక ఇప్పుడు ఎన్ని బీరువాళ్ళు వచ్చినాయి? అత్త కోళ్ళ ఒకే బీరువా, ఎవరి తలుపు వాళ్ళదే, ఎవరి తాళం వాళ్ళదే. ఇప్పుడు గంప అనేది కనపడుతుంది. ఈ గంప అనేది డబ్బులు దాచుకునేది. గంప అనగానండి డబ్బులు. మరి ఈరోజు గంప అంటే ఉద్యోగం, ఈరోజు గంప అంటే వ్యాపారం, ఈరోజు గంప అంటే వ్యవసాయం, ఈరోజు గంప అంటే శాలరీ, ఈరోజు గంప అంటే రాబడి, ఆదాయం. ఈరోజు దేవుని మీద ఆధారపడిన కుటుంబం, దేవునితో మొదలైన కుటుంబంలో గంప ఉంటుంది. ఆ గంపలో ఏది కూడా తక్కువ కాదు అని చెప్తున్న వాడుగా ఉన్నాడు. ఇక్కడ కుటుంబ అవసరాలు దేవుని చేతిలో పెడితే భయం అనేది పోతుంది. అయ్యా, నీ కుటుంబ అవసరాలు నీ చేతిలో ఉన్నాయా, దేవుని చేతిలో ఉన్నాయి? నీ చేతిలో ఉంటే భయము, ఆందోళన, ఒత్తిడి. అదే దేవుని చేతిలో ఉంటే అక్కడ శాంతి ఉంటుంది, అక్కడ నెమ్మది ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. ఈరోజు నీ కుటుంబము దేవుని చేతుల్లో ఉన్నదా లేకపోతే నీ చేతుల్లో ఉందా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మన చేతుల్లో ఉంటే అక్కడ ఏముంటుందంటే ఆందోళన ఉంటుంది. దేవుడు అంటున్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనంలో,
మన చేతిలో ఉన్నప్పుడు, ఈ గంప మన చేతిలో ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుందట? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని చింతించకటి. ఇదిగో ఈ గంప మీ చేతుల్లో ఉంటే ఎట్లాగే చింతిస్తారు, కానీ ఇదే గంప దేవుని చేతుల్లో ఉంటే మీ ప్రతి అవసరం ఆయనకు తెలుసు. ఇదిగో ఆ రోజు మన్నాను దేవుడు అరణ్యంలో ప్రయాణం చేస్తున్న ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చాడు. అక్కడే పంట పండించలేదు, ఏ ధాన్యాగారం లేదు, ఏ నీటి వనరు లేదు, కానీ ఆకాశం నుంచి ప్రతిరోజు అనుదినము కావలసిన ఆహారాన్ని మన్నా రూపంలో ఇశ్రాయేలుకి అందించలేదా? అరణ్యంలో ఇశ్రాయేలును పోషించిన దేవుడు ఈరోజు నిన్ను పోషించుకుంటాడా? అడవి పువ్వులను అలంకరించిన దేవుడు, ఆకాశ పక్షులను పోషించిన దేవుడు ఈరోజు నిన్ను పోషించుకోకుండా ఉంటాడా? ఈరోజు నీ గంప నీ చేతుల్లో ఉంటే అది నీకు భారం, కానీ అదే గంప దేవుని చేతుల్లో ఉంటే అది నీకు ఆశీర్వాదకరము. ఈరోజు గంప ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లో ఉంటే ఆ గంప అన్నటువంటి దేవుడు తక్కువ చేయడట, ఎక్కువగా చేస్తాడు. మనుషులకి ఇది అసాధ్యం, దేవునికి సమస్తము సాధ్యము. అది కొంచెము పిండే, కొంచెము నేనే, కానీ ఆమె చేతుల్లో ఉన్న పిండిని దేవుని చేతుల్లో పెట్టింది కృతజ్ఞతా రూపంలో. అది విరవబడింది, విస్తరించబడింది. ఆమె మాత్రం తినడం మాత్రం కాదు, ఆమె బిడ్డ తినడం మాత్రమే కాదు, దైవజనుడికి మొట్టమొదటిగా అప్పము ఇచ్చేలా చేసింది. దేవుని చేతుల్లో ఆ గంప ఉన్నట్లయితే అది తక్కువ కాదు, అదేమవుతుందంటే ఎక్కువగా మార్చబడుతుంది. దేవునికి మొదటి స్థానం ఇస్తే మన గంప ఏమవుతుందంటే దీవించబడుతుంది. సామెతలు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనము, మీ రాబడి అంతటిలో ప్రథమ ఫలములను, మీ ఆస్తిలో భాగమును యెహోవాను ఘనపరచుము. దేవునికి మొదటి స్థానం ఇచ్చే గంప కనపడుతుంది. చిన్న జీతము. ఇక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు, కుటుంబ భారాన్ని మోచున్న వాడుగా ఉన్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు. పెద్ద ఉద్యోగం అంటే కాదు, చిన్నదే. అతను చెప్తున్న మాట, ఫస్ట్ తారీఖు వచ్చిందంటే ఖర్చులన్నీ ముందే ఉంటున్నాయంట. పాల బిల్లు పాలకెళ్ళిపోతుందట, మందుల బిల్లు మందులకు వెళ్ళిపోతాయట, కిస్తీ బిల్లులు, ఈఎంఐ బిల్లులు, డాక్టర్ బిల్లులు ఎన్ని ఉన్నాయంటే ఆ బిల్లులన్నీ కూడా ఖర్చులకి అయిపోతున్నాయట. అసలు పిల్లల్ని ఈ శాలరీతో ఎట్లా పోషించగలుగుతాను, పిల్లల్ని ఎట్లా చదివించగలుగుతాను, కుటుంబాన్ని ఎట్లా చదివించగలుగుతాను అంటే కుటుంబ అవసరాలు అనే గంప తన చేతిలో ఉన్నాయి. కాబట్టి అతనికి ఎలాగుందంటే ఫస్ట్ తారీఖు వస్తుందంటే భయం వేస్తుంది, చాలా భారంగా ఉంది. ఆ సందర్భంలో ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు వాక్యం వినపడిందంట, మొదట దేవుని యొక్క రాజ్యమును నీతిని వెదుకుడి. నేను దేవుని రాజ్యాన్ని నీతిని వెతకాలా అని ఆలోచన చేసిన వాడుగా ఉన్నాడు. ఈసారి ఫస్ట్ తారీఖు వచ్చింది. ఫస్ట్ తారీఖు వచ్చినప్పుడు అన్ని మిగిలిన తర్వాత దేవునికి ఇద్దాం అనుకోలేదండి. ఖర్చులన్నీ చూసి బేరటి వేసుకున్న తర్వాత దేవునికి ఇద్దాం అనుకోలేదండి. ఏది ఏమైనా ఈసారి నాకు వచ్చిన ఈ చిన్నపాటి కొద్ది జీతంలోనే నేను దేవునికి ఇవ్వాలి అని ఏమాత్రం ఆలోచన చేయకోకుండా దేవునికి ఇవ్వడం ప్రారంభించాడు. దేవునికి ప్రారంభించిన తర్వాత అద్భుతాలు ఏమైనా జరిగినాయా? ఆ ఇంట్లో ఏ అద్భుతం జరగలేదు. వెంటనే ఆ ఇంట్లో కావలసిన సొమ్ము అంతా వచ్చిందా? ఏ సొమ్ము రాలా. కానీ ఒక మార్పు ప్రారంభమైంది. ఏమిటా మార్పు? దేవునికి ఇవ్వక క్రితము అతని ఇంట్లో అనవసర ఖర్చు ఉండేదేమో, ఇప్పుడు అనవసర ఖర్చులు తగ్గించబడ్డాయి. దేవునికి ఇవ్వక క్రితము ఇల్లు ఎట్లా పోషించబడుతుంది అని నెలాఖరు వచ్చేంత వరకు, ఫస్ట్ తారీఖు వచ్చేంత వరకు భయంతో బ్రతికేవారు. కానీ దేవునికి ఇచ్చిన తర్వాత ఆ భయం వారిలో పోయింది. ఎన్ని మార్పులు ఆ ఇంట్లో వస్తున్నాయి చూడండి. మరి ఆ ఇల్లు ఎట్లా పోషించబడుతుందని మీరు అనుకోవచ్చు, కానీ నేను చెప్తున్న మాట ఎప్పుడు ఉండే ఖర్చులే, కానీ కొన్ని ఖర్చులు తగ్గించుకున్నారు, కొన్ని అనవసరమైన వాటిని తగ్గించుకున్నారు. దేవునికి ఇవ్వాలన్న మనసు మనలో ఉన్నట్లయితే కొన్ని విషయాల్లో మనం ముందుకు వెళ్తాం, కొన్ని విషయాలు మనం త్యాగం కలిగి ఉంటాం. ఆ ఇంట్లో ఆ త్యాగం ఉంది, వారి భయం అనేది పోయింది. ప్రతి నెల భయమే, కానీ ఈ నెల ఎందుకు వారికి భయం అనిపించలా. మరి ఏం జరిగింది ఆ కుటుంబంలో అంటే, దేవుడు ఒక మార్గం మూసిపోయింది అనుకున్నప్పుడు ఇంకొక మార్గాన్ని దేవుడు ఆ కుటుంబ పక్షంగా తెరవడం ప్రారంభించాడు.
ఇది అసలు జరుగునా అని అనిపించింది. కానీ ఏదైతే జరుగుడు అనిపించిందో అదే దేవుడు వారి జీవితంలో ఒక నూతనమైన ఉద్యోగంలో దేవుడు అతను ఏం చేశాడు, స్థిరపరిచిన వాడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గంప పెద్దదిగా ఉండే అవకాశము ఈరోజు నేను చెప్తున్నా. మనం పోషించబడాలి అంటే మనం ఏం ప్రార్థన చేస్తాం? అయ్యా నా గంప పెద్దగా ఉండాలయ్యా, నా రాబడి బాగా ఉండాలయ్యా, నా ఆదాయం ఎక్కువగా ఉండాలయ్యా, నా గంప ఎంత పెద్దదైతే నా కుటుంబం అంతా పోషించబడుతుంది నువ్వు అంటావు. కానీ ఈ రోజు నుంచి ఆ ప్రార్థన మానేయి. ఏం చేయాలి మరి ప్రార్థన? అయ్యా నా గంప పెద్దగా అవడం కాదు, నా గంపలో నువ్వు ఉండాలయ్యా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంచెం గడి చెప్దాం. మన గంప పెద్దగా ఉండాలా, మన గంపలో దేవుడు ఉండాలా? చెప్పండి. ఆ విధవరాలి ఇంటిలో కొంచెం పిండి కొంచెం నూనె ఎక్కువ ఉందా? అయ్యా ఎక్కువ పిండి ఎక్కువ నూనె ఇస్తే ఈ దైవజనుడు రోజు ఉపవసిస్తావందా? ఈ పిండిలో నువ్వు ఉండాయని కృతజ్ఞత చెప్పింది, ఈ నూనెలో నువ్వు ఉండాయని కృతజ్ఞత చెప్పింది. ఆ కృతజ్ఞతే ఆ ఇంటిని కరువు కాలంలో పోషించేలాగా చేసింది. ఈరోజు నీ అవసరతలో దేవుడు తోడయుండును గాక, నీ ఇంటిలో దేవుడు తోడయుండును గాక, నీ గిన్నెలో దేవుడు తోడయుండును గాక. ఎవరైతే దేవుడితో వారి కుటుంబాన్ని ప్రారంభిస్తారో ఆ గంపలో దేవుడు తోడయుండును గాక. హల్లెలూయా. ఇక్కడ గంప తర్వాత ఏం కనపడుతుందంటే తొట్టె కనపడుచున్నది. ఏం కనపడుతుంది? పిండి విసుకు తొట్టె. అంటే ఇంటిలో కొరతల గురించి నేను మాట్లాడుచున్నా. ప్రతి మనుషులు ఇట్లా అంటున్నారు, ఈ సరిపోవడంలా ఇంకొంచెం ఉంటే బాగుండేది, ఇది సరిపోవడం. ఇక్కడ తొట్టి అనే జీవితం దేనికి సాదృశ్యంగా ఉందంటే నెమ్మది, ప్రశాంతత, సమాధానము అనే అనుభవాలకు సాదృశ్యంగా ఉంది. ఇందాడేమో కుటుంబ భారము మన చేతుల్లో ఉంటే అది భారంగా ఉంటుంది, మనకు భారంగా ఉంటుంది. అది దేవుని చేతిలోకి తీసుకురావాలంటున్నా. గంప ఎంత పెద్దదైనా ఉపయోగం లేదు, ఆ గంపలో దేవుడు ఉండాలంటున్నా. ఇప్పుడు రెండవ మాట తొట్టి అనే అనుభవం. ఈ తొట్టి అనే అనుభవంలో మనుషుల్ని మనం కలుపుతాం, మనసుల్ని దేవుడే కలపాలి. దేవుడు ఆ మనసులను కలగకపోతే ఎంతగా ఎవరు ప్రయత్నం చేసినా ఆ బంధము విచ్ఛిన్నమైన బంధము, విఫలమైన బంధంగానే మార్చబడుతుంది. విరిగిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఆయన బ్రతికించువాడై ఉన్నాడు, ఓదార్చువాడై ఉన్నాడు, శాదించువాడై ఉన్నాడు. ఇక్కడ తొట్టె అనే అనుభవం కనబడుచున్నది. తొట్టె అనగా ఇక్కడ ఏమిటంటే రోజువారీ జీవన ఆధారము, ఆరోగ్యమే గాని శాంతే గాని ఇంకేదైనా. కీర్తనలు 28 ప్రారంభం వచనం. యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా మౌనంగా ఉండక నా మనవి ఆలకించుము. ఓ ఆశ్రయదుర్గమా నువ్వు మౌనంగా ఉండొద్దు, నేను నీకు మొరపెడుతున్నా, నా మనవి ఆలకించుము, నా మనవి ఆలకించుము. దేవుడు దీవిస్తే ఈ తొట్టె తక్కువగా ఉన్నా సరిపోతుందట. ఒక ప్రాంతంలో ఒక సహోదరి ఉంది, భర్తను కోల్పోయిందేమో బాధలో ఉంది, అప్పులు వాడు వచ్చి అంటున్నాడు, అప్పు కడతావా బిడ్డలైన ఇద్దరిని పట్టుబోమంటావా? పరిగెత్తుకుంటూ వచ్చింది, అయ్యా ఏమిటి ఇంట్లో ఏముందమ్మా? నూనె కుండ, నూనె కుండ. అయితే ఎంత మట్టుకైతే అంత మట్టుకి ఖాళీ కుండలను పోగు చేయి. ఎన్ని ఖాళీ కుండలు పోగు చేయగలుగుతావో అన్ని ఖాళీ కుండలు పోగు చేయి అని చెప్పాడు. దైవ సేవకుడు చెప్పినట్లుగా ఖాళీ కొండలన్నీ పూజ. ఖాళీ కొండలోనే ఇక్కడ విశ్వాస జీవితానికి సాదృశ్యంగా కనపడుతుంది. నీలో ఎంత విశ్వాసం ఉన్నది అన్నది నువ్వు పోగు చేసే ఖాళీ కొండలు బట్టే ఉంటుంది. ఈ చిన్న కొండే కదా నా దగ్గర నూనె కొండ, ఈ ఎన్ని కొండలు నింపుతుందని 2 కొండలు తెచ్చావనుకో నీ విశ్వాసం తగ్గట్టుగా ఆ 2 కొండలే నింపడతాయి. 10 కొండలు తెచ్చావనుకో ఆ 10 కొండలు నింపడతాయి. 20 కొండలు తెచ్చామనుకో 20 కొండలు. అంటే ఎన్ని కొండలు అవకాశం ఉంటే అన్ని కొండలు పోగు చేయమన్నాడు. అంటే అర్థం ఏమిటంటే నీ విశ్వాస జీవితం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎన్ని ఖాళీ కొండలు తీసుకొస్తావో అంతగా నేను నింపుతానంటున్నాడు. హల్లెలూయా. ఒకరోజు నేను ఎట్లాగే ఈ మడిచాల మందిరంలోకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద గుడి కడుతున్నాం కదా, అసలు ఈ గుళ్ళో 3 కాణాలన్నా నిండుతారా లేదా అని భయం వేసింది. నాలో ఏమనిపించిందండి, భయం అనిపించేసింది. ఖాళీ గుడి కనపడద్దేమో అనిపించింది. అప్పుడు నాకు ఇదే వర్తమానం దేవుడు చూపించాడు. నువ్వు ఎన్ని ఖాళీ కొండలు తెచ్చుకుంటావు అన్ని ఖాళీ కొండలు తెచ్చుకో. తెచ్చుకున్న ప్రతి కొండ ఏమైందంటండి, నింపబడింది.
తెచ్చుకున్నవన్నీ కూడా ఏమైనాయంటండి, నింపబడింది. అప్పుడు అనిపించింది, అయ్యా నేను ఇంతగా నా విశ్వాసం తగ్గట్టుగా ఇంత గుడి కట్టాము, ఈ గుడి అంతా నింపబోతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభు అనుకున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన విశ్వాసం ఈ ఖాళీ కొండను చూపెడుతుంది. నీ ప్రయత్నం ఈ ఖాళీ కొండను చూపెడుతుంది. ఇంత మడి చాలనుకుంటే ఇంత బట్టికేస్తా. నువ్వు ఎంత ప్రయత్నం అయితే దేవుని మీద ఆధారపడి చేయగలుగుతావో అంతవరకు దేవుడు నిన్ను సమృద్ధిలోకి నడిపించును గాక. హల్లెలూయా. ఇక్కడ తొట్టె దీవించబడ్డము అంటే ఏ తొట్టె అయితే దీవించబడుతుందో ఆ ఇంట్లో ఏముండదంటే భయము అనేది ఉండదు. ఆ ఇంటిలో చాలా పరిస్థితులు గందరగోళంగానే కనబడుతున్నాయి. సాధారణంగా ఉంది, భోజనము తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఆ ఇంట్లో చుట్టం వచ్చాడు, వారికి మట్టుకే సరిపోతుంది. సరే చుట్టం వచ్చారని సరిపెట్టుకున్నారు. ఆ చుట్టం అంటున్న మాట, అమ్మా మీ ఇంట్లో భోజనం తక్కువ కానీ సంతృప్తి ఎక్కువ అన్నాడు. హల్లెలూయా. ఈరోజు మన ఇంట్లో భోజనం ఎక్కువ కానీ సంతృప్తి లేని మనుషులు మనం. ఏమి లేని మనుషులు అండి, సంతృప్తి లేని మనుషులు. ఈరోజు దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. నీ తొట్టిలో దేవుడు ఉన్నట్లయితే అది కొంచెంలోనైనా కూడా నువ్వు సంతృప్తి కలిగి ఉంటావు, సంతృప్తి కలిగి ఉంటావు. నీ తొట్టిలో దేవుడు ఉన్నట్లయితే నీ బిడ్డలు భద్రపరచబడతారు అన్న యొక్క ప్రార్థన ఆ ఇంటిలో ఏం చేస్తుందంటే ఆ బిడ్డలైన వారిని సంరక్షించింది. అన్న యొక్క ప్రార్థన మరొక తరాన్ని దేవుని కొరకు నిలబెట్టింది. నీ తొట్టిలో దేవుడు ఉన్నట్లయితే నీ ప్రార్థన నీతోనే ఆగిపోదటండి. నీ తర్వాత ఇంకొక తరాన్ని దేవుని కొరకు నిలబెట్టబడును గాక. హల్లెలూయా. ఒక తరం ఇంకొక తరాన్ని దేవుని కొరకు అందించాలి. మరి మీరు మీ తర్వాత తరాన్ని దేవునికి అందించే ప్రయత్నంలో ఉన్నారా? వెంకమ్మ గారి తరం ఎంతమంది బిడ్డలను అందించింది చెప్పండి? 5. మా నాన్న ఎప్పుడు అనేవాడు ఏమనంటే పంచ, తర్వాత మీరే ఫిల్లింగ్ ది బ్యాంక్స్. ఒకే మాట. వీళ్ళందరూ ఏమిటండి, ఒకే మాట. హల్లెలూయా. వీరి తర్వాత వీరి కుటుంబాన్ని ఇంకో తరము ఈ వెంకమ్మ గారి సన్స్, వెంకమ్ సన్స్ ఏమండి, వెంకమ్మ గారి సన్స్ ఇంకొక తరాన్ని దేవునికి అందిస్తున్నారు. హల్లెలూయా. వీళ్ళు తక్కువ, మేము మా తరాన్ని దేవునికి అందిస్తున్నామని కోడికలు జరిగిస్తున్నారు. వీరి కుటుంబాలను దేవుడు దీవించును గాక. అలాగే పద్దాక మనం వెంకమ్మ గారి గురించి చెప్పుకున్నా, కనబడిని ఇంకా స్తంభాలు ఉన్నాయి. ఇంకొక రోజు చెప్తా, సమయం కొంచెమే ఉంది నాకు ఇవాళ. ఇప్పుడు గంపను గురించి అయిపోయింది, తొట్టుల గురించి వచ్చాము. ఏ ఇంటిలో ఏ తొట్టులో అయితే దేవుడు ఉంటాడు వారి పిల్లలు ఏమవుతారటండి, దీవించబడతారు. ఇక్కడ ఒక సహోదరి ఉంది, కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో పెద్ద కుటుంబం అయితే కాదు, ఆస్తి గల కుటుంబం అయితే కాదు, అవసరాలు సరిపడా నడిపించబడే కుటుంబం. కానీ వారికి ఒక మంచి గుణం ఉంది. ఏంటంటే పరిస్థితులు ఎవరైనా బాగున్నప్పుడు ఎవరైనా సహాయం అడిగితే సహాయం అందించే హస్తం మాత్రం దేవుడు ఆ కుటుంబానికి ఇచ్చాడు. అయితే ఒకరోజు ఒక కుటుంబము పరిస్థితి బాగోలేదు. అయితే వీళ్ళింట్లో సరుకులు కూడా ఆ నెల ఆ వారం ప్రతిదీ లెక్క పెట్టుకుని తింటున్నారు. లెక్క పెట్టుకుని తింటున్న క్రమంలోనే పరీక్ష వచ్చింది. ఎదురింట్లో ఉన్న ఆ యొక్క కుటుంబస్తులకి అసలు గడవడం లేదు, తింటాకు కూడా తినలేదు. మరి వీళ్ళకి ఎవరు ఎక్కువ ఉందంటే లెక్క పెట్టుకున్నారు, ఇవాళ రేపు వస్తుంది, ఇవాళ రేపు. ఏం చేద్దాం, ఒకటే నిర్ణయం తీసుకున్నారు. దేవుని దగ్గరికి వచ్చారు. అయ్యా ఇదిగో మీ మీద మేము ఆధారపడి వెళుతున్నాం, కృతజ్ఞతతో చేస్తున్నాం. ఎవరైనా మా ఇంటికి వస్తే లేదు అనే మాట రానికోకుండా మాకు సహాయం చేయ ప్రభువా అని దేవుని మీద ఆధారపడి వారికి రేపటికి సరిపోదు, ఇవాళకి సరిపోతుంది సార్, రేపటికి కూడా తీసుకెళ్ళి ఏం చేశారంటే ఆ కుటుంబానికి ఇచ్చిన వారు ఉన్నారు. ఆ రోజు చాలా మనశ్శాంతిగా వారు చక్కగా నిద్రపోయారంటండి, నిద్రపోయిన వారుగా ఉన్నారు. ఎందుకంటే ఇదిగో రేపటి రోజు ఎట్లా ఉంటుందో తెలీదు, ఈరోజు మేము చేయగలిగిన సహాయము మేము చేయగలిగాము, మరి రేపటి రోజు ఎట్లా? అయితే అనుకోకుండా ఆ ఇంటికి అతిథి వచ్చాడంటండి. అనుకోకుండా ఆ ఇంటికి అతిథి వచ్చి, అయ్యో అతిథి వచ్చాడు, ఎట్లా అంటే వచ్చేటప్పుడు అతిథి అటండి వారానికి సరిపడా సరుకులు తెచ్చాడట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతటి దాగలా మరలా ఇంకొన్ని రోజుల తర్వాత ఇంకొక సహాయము, మరలా ఇంకొన్ని రోజుల తర్వాత ఈరోజు పంచుకున్న తొట్టెను దేవుడు ఏం చేయడంటే ఖాళీ చేయడు. హల్లెలూయా. ఈరోజు ఈ అనుభవం నీలో ఉన్నట్లయితే దేవుడిని తొట్టెను మరింతగా నింపునుగాక.
నీ ఇంటిలో పిండి పిసుకు గంపయు తొట్టియు దీవించబడును. దీవించబడిన అనుభవం గురించి నేను మాట్లాడుతున్నా. చివరగా ఇక్కడ దేవునితో నడిచిన కుటుంబాలు ఒక తరం కాదటండి, తరతరాల దీవెన ఆ కుటుంబంలో ఉంటుంది. ఇక్కడ అబ్రహాము తరము తర్వాత ఇస్సాకు తరం, ఇస్సాకు తర్వాత యాకోబు తరము. దేవుడంతటి వాడే ఎట్లా పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడు అంటే ఆయన అంటున్నాడు, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడంతటి వాడు లేని ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, అబ్రహాము దేవుణ్ణి అని పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నాడట. అట్లాంటి తరము మీ కుటుంబంలోంచి దేవుడు లేవనెత్తును గాక. హల్లెలూయా. అంతటితో ఆగిపోయిందా? అంతటితో ఆగిపోయిందా? ఇక్కడ ఒక ఇల్లు ఉందట, ఈ ఇంటిలో అమ్మమ్మ ఉంది, కూతురుంది, మనవడు ఉన్నాడు. ఇల్లోయి, యూనికే, తిమోతి, ముగ్గురు, 3 తరాల వారు ఆ ఇంట్లో ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్న వారుగా కనపడుతుంది. ఒక తరము ఇంకొక తరాన్ని ఏం చేస్తుందంటే తయారు చేసింది. ఈరోజు ఈ తరము ఇంకొక తరాన్ని ఏం చేయాలటండి? ఏ ఇంట్లో అయితే ఆధ్యాత్మిక నాయకత్వం తల్లిదండ్రులు అయి ఉంటుందో ఆ తల్లిదండ్రులు అటండి, వారి దీవెన వారితోనే కాదు, వారి దీవెన వారి తర్వాత తరాలకు కూడా నడిపించగలుగుతారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీ కుటుంబాలను దీవించును గాక. నీతిమంతుల పిల్లల గురించి దేవుడు అంటున్నాడు, వారు ధన్యులు, వారు ధన్యులు. చివరగా ఒకే ఒక్క మాట నేను చెప్తున్నా, ఈరోజు నీ కుటుంబము దేవునితో ప్రారంభమైంది. చెప్పండి, నీ యొక్క గంప దీవించబడిందా లేదా? నీ యొక్క తొట్టె ఫలించే అనుభవంలో ఉందా లేదా? నీ తరము, నీ తర్వాత తరము దేవుల్లో నడిచేదిగా ఉన్నదా లేదా? సూటిగా ఈ 4 విషయాలు దేవుడు అడుగుతున్నాడు. ఎవరైతే దేవునితో ఎక్కడ ఆరంభించావన్నది కాదు, ఎవరితో ఆరంభించావన్నదే ముఖ్యం. అట్లా ఎవరితో దేవునితో ఆరంభించగలిగిన వారి యొక్క కుటుంబాల్లో గంప దీవించబడుతుంది, తొట్టి దీవించబడుతుంది. అలాగే వారి యొక్క తర్వాత తరాలు కూడా దేవుల్లో కొనసాగే వారిగా ఉంటారు. అటువంటి అనుభవాలు ఈ తరములో ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి దేవుడు దయచేయును గాక. దేవుడు కొద్ది మాటలు అనేకుల్లో దీవించును గాక.